హీ వాస్ బీయింగ్ వెరీ కేటగిరికల్. రేపు పొద్దున్న ఆ 20 కిలోమీటర్ స్ట్రెచ్లో ఏదైనా జరిగినా కూడా కింద అండర్ గ్రౌండ్ రైల్వే స్ట్రక్చర్స్ మనం బిల్డ్ చేస్తున్నాం మనం. అమిత్ షా గారు ఏమంటారు, వెస్ట్ బెంగాల్ మొత్తం గుస్పేటి యొక్క జగా బనగాయా. సింపుల్గా చెప్తున్నాను కదా, ఈ పాయింట్ నాకు ఇప్పటికీ అర్థం కాదు. మన పేదవాళ్ళు, మన నిరుపేదలు, మన రేషన్ సామాన్లు వాళ్ళకి ఎందుకు భాగం ఇవ్వాలి? మనం ఏదైనా ధర్మసత్రమా మనం? ఇది నేను చెప్తున్న మాట కూడా కాదు, అమిత్ షా గారు అన్నారు. ఇది మన ఉద్యోగాలు తీసుకుంటారు, మన దేశం బట్టి ఎటువంటి ఎలిజెన్స్ ఉండదు. దట్స్ వై డిటెక్ట్, డిలీట్, డిపోర్ట్ అని చెప్పి ఒకటి స్టార్ట్ చేసింది మన గవర్నమెంట్. ముందు ఎవరి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కనిపెట్టాలి, డిటెక్ట్ చేయాలి. దాని తర్వాత వాళ్ళ పేర్లని రికార్డ్స్ నుంచి తొలగించాలి, రిమూవ్ చేయాలి, డిలీట్ చేయాలి. దాని తర్వాత వాళ్ళని నీట్గా బయటికి దోసేయాలి, డిపోర్ట్ చేయాలి. ఒక చాలా పెద్ద డ్రైవ్ జరగబోతుంది ఈ ఇల్లీగల్ బంగ్లాదేశీ ఇమిగ్రెంట్స్కి సంబంధించి. ఎందుకంటే మనం ముందు రెడీగా ఉండడం ఈజ్ బెటర్. తర్వాత ఏదైనా జరిగి ఆ చికెన్స్ని కట్ చేసి అక్కడ మళ్ళీ తర్వాత ఒక పెద్ద మిలిటరీ సిచ్యువేషన్ ఒకటి అరైజ్ అయ్యి అండ్ August 2024 తర్వాత బంగ్లాదేశ్ మనం ఏ విధంగా ఎట్టి పరిస్థితుల్లో మనం నమ్మలేం. మనం ఇవాళ నార్వే అఫీషియల్గా మేము ఫ్రాన్స్ న్యూక్లియర్ అంబ్రెల్లా కిందకి వస్తున్నాం, మేము మాకు అమెరికా అక్కర్లేదు అని చెప్పకనే చెప్పేసింది. Prime Minister, you gave your approval for Norway to join what we called advanced nuclear deterrence in the Elong speech. This is a very important step in our partnership and will drive very ambitious cooperation. Norway shares a 200-kilometer border with Russia, which is now running a brutal full-scale war against another neighboring country, Ukraine. ఇది వినడానికి చాలా సింపుల్ న్యూస్లో ఉండొచ్చు, కానీ అమెరికాస్ డిక్లైనింగ్ సోషల్ పవర్ అంటారు కదా, దానికి ఇది 4K టీవీలో మనం చూస్తున్నట్టు మనకు అర్థం పట్టినట్టు చాలా క్లియర్గా కనబడుతున్న విషయం ఇది. ఈ దేశాలని, యూరోపియన్ దేశాలు ఏవైతే ఉన్నాయో, నేటో ఫామ్ అయినప్పుడే మీ మీద ఏదైనా దేశం దాడి చేస్తే దానికి మేము అండగా నిలబడతాం అని అమెరికా చెప్తే ఈ దేశాలన్నీ నమ్మి, ఎందుకంటే అమెరికా ఇది సూపర్ పవర్. ప్లస్ మన పవర్ కరెన్సీ ఎలా ఉంటుంది జియో పాలిటిక్స్లో, మనల్ని ఎన్ని దేశాలు నమ్ముతున్నాయి, మన వెనకాల ఎన్ని దేశాలు ఉన్నాయి, మనం చెప్తే ఎన్ని దేశాలు వింటున్నాయి అనే పాయింట్ మీదే కదా. సో ఇవాళ నార్వే లాంటి ఒక చిన్న దేశం, 50 లక్షల పాపులేషన్ ఉంటుంది, ఇట్స్ ఎ యూరోపియన్ నేషన్, ఫ్రాన్స్ కింద హ్యాపీగా వచ్చి కూర్చుంది. అండ్ ఏంటి అసలు న్యూక్లియర్ అంబ్రెల్లా అనే డౌట్ మీకు రావచ్చు. విడమర్చి చెప్తే జాగ్రత్తగా ఉండండి. ప్రపంచం మొత్తంలో న్యూక్లియర్ ఎక్విప్డ్ కంట్రీస్ ఎన్ని ఉన్నాయి మనకి? వేలల్లో లెక్క పెట్టుకునే అన్ని. ఇండియా, పాకిస్తాన్, అమెరికా, చైనా, నార్త్ కొరియా, ఇలా కొన్ని దేశాలు ఉన్నాయి. అందులో ఫ్రాన్స్ కూడా ఉంది, యూకే కూడా ఉంది. ఇంకోటి అనాదిగా 100 B61 అని చెప్పి గ్రావిటీ బాంబ్స్ అవి కొన్ని దేశాల్లో ఆల్రెడీ యూఎస్ డిప్లాయ్ చేసి పెట్టుకుని ఉంది. అది కూడా బెల్జియం, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్, ఫ్రాన్స్, ఈ 5 దేశాలకి. ఇది నేటో టైం నుంచి ఉంది. ఇప్పుడు నేటో మీద ట్రంప్ గారికి ఎటువంటి ఉద్దేశం ఉందో నేను మీకు సెపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఆయన నోటికి వచ్చినట్టు తిడుతున్నారు నేటోని. ఇప్పుడు కూడా ఇరాన్ యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా యూఎస్ ఒకటే పోరాడుతుంది. ఏ ఒక్క నేటో దేశం కూడా యూఎస్కి అడ్డంగా నిలబడలా. ఇట్స్ డాక్యుమెంటెడ్ ఫ్యాక్ట్. అండ్ వాళ్ళు కూడా ఎందుకు చేస్తారు? ఇప్పుడు ఇరాన్తో ఎవరికి సమస్య ఉంది? యూరోప్కి అయితే లేదు, యూఎస్కి కూడా డైరెక్ట్గా లేదు, ఇమినెంట్ థ్రెట్ లేదు. ఇజ్రాయెల్తో ఉంది, ఇజ్రాయెల్కి యూఎస్కి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ట్రంప్ గారు ఈగో హట్ అయింది, ఆయన యుద్ధానికి వెళ్ళిపోయారు. ఈయన యుద్ధానికి వెళ్ళిపోయి ఇప్పుడు వీళ్ళందరినీ పిలిస్తే వీళ్ళు ఎందుకు వస్తారు? రాలేదు. రాకపోయేసరికి ఈయనకు మండింది. అసలు నేటో పాయింట్ ఏంటి అనే డౌట్ ఆయన మెదడులో పుట్టింది. పుడితే ఊరుకుంటారా? రచ్చ చేశారు, రకరకాల దగ్గర రకరకాల పోడియంస్లో మాట్లాడారు. ఇప్పుడు దానికి ప్రతిఫలం ఇవాళ యూఎస్ చూస్తుంది. మార్కో రూబియో లాంటి వ్యక్తి కూడా ఏ దేశానికి వెళ్తే ఆ దేశానికి ఆయన సంజాయిషీలు ఇచ్చుకోవడం, లేదా ట్రంప్ గారే చైనాకి వెళ్ళినప్పుడు అది ఎంత పెద్ద ఫ్లాప్ అయిందో మనందరికీ తెలిసిన విషయమే అది. సో ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందంటే, ఏ దేశాలు అయితే యూఎస్కి అన్ఈక్వివోకల్ సపోర్ట్ ఇచ్చాయో వాళ్ళు కూడా బ్యాక్ ఆఫ్ అయిపోతున్నారు ఇప్పుడు ఒక్కొక్కరుగా. అండ్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫినామినా. ఫ్రాన్స్ దగ్గరికి ఎందుకు వెళ్ళారు అని చెప్పడానికి, అది కూడా నార్వే లాంటి దేశం న్యూక్లియర్ దాడి మా మీద జరుగుతుంది అని ఎందుకు భయపడుతుందో మీరు తెలుసుకుంటే ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ జియో పాలిటిక్స్. దాన్ని మనం డిస్కస్ చేయడంతో పాటు ప్యారల్గా మల్టిపుల్ ఈవెంట్స్ జరుగుతున్నాయి మన భారతదేశానికి చుట్టూ కూడా. ఒకటి మన మ్యాంగోస్ ఉంటాయి కదా, మన ఎక్స్పోర్ట్ క్వాలిటీ మ్యాంగోస్, మన బంగినపల్లి, మల్లిక, అల్ఫాన్సో, ఇవన్నీ జపాన్కి చాలా పెద్ద మార్కెట్ మనకు. అది మనం ఎక్స్పోర్ట్ చేసి అమ్మడానికి. ఇవాళ జపాన్ మన మ్యాంగోస్ మీద బ్యాన్ పెట్టింది, అది కూడా పీక్ మ్యాంగో సీజన్లో. ఏంటి దానికి కారణం మనం మాట్లాడదాం, ఎందుకంటే చాలా సింపుల్గా ఈజీగా చెప్పేయచ్చు జపాన్కి మన గ్రోత్ నచ్చదు. దట్స్ నాట్ ద పాయింట్, అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ అది కాకుండా ఈ ఇల్లీగల్ బంగ్లాదేశ్ ఎవరైతే ఉన్నారో, బేసిక్గా ఇల్లీగల్ ఇమిగ్రెంట్ సమస్య ఏదైతే భారతదేశానికి ఉందో దాన్ని అమిత్ షా గారు అడ్రస్ చేశారు. बांग्लादेश सीमा पर सीमा की बाड़ बनाने का काम, फेंसिंग का काम कुछ ही दिनों में शुरू करेंगे. దాని చుట్టూ మన రకరకాల ఫొటోస్, వీడియోస్ అవి చూస్తున్నాం మనం. న్యాచురల్గా ఒక ఏంటి ఇంతమంది పేదవాళ్ళు మన దేశాన్ని వదిలి వెళ్ళిపోతున్నారు అని ఒక ఫీలింగ్ లోపల రావచ్చు. దాన్ని మనం డైసెక్ట్ చేద్దాం, మీకు క్రిస్టల్ క్లియర్ అర్థం కావాలి అసలు ఏం జరుగుతుంది మన దేశంలో, అక్కడ సిలిగురి కారిడోర్లోని. ఇదంతా మనం రౌండప్ వేసేద్దాం. ఈ జియో పాలిటిక్స్ విషయాలు మొత్తాన్ని కుదించి 10 నిమిషాల నాలెడ్జ్ పిల్ల మీ ముందు పెట్టేస్తా. అండ్ ఇది ఏదో ఒకరోజు వచ్చే వీడియో కాదు, ఇది డైలీ, డే బై డే, డే ఆన్ డే, ప్రతిరోజు మీ ముందు ఇలాంటి వీడియోస్ తీసుకురావడానికి నేను కష్టపడుతూనే ఉంటా. ఆ వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అని కొత్త వాళ్ళు ఎవరు చూస్తున్నా కూడా మీరు ఒక్కటే విషయం చేయొచ్చు. అది పెద్ద కష్టమైన పని కూడా కాదు. కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. మీరు పడుకునే ముందు ఈ వీడియో వచ్చేస్తుంది మీకు. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. ముందుగా అసలు కాంటాక్ట్స్ నుంచి మనం మొదలు పెడదాం. ఈ
నార్వేకి ఏంటి ఆ భయం, అది ఫ్రాన్స్ కిందకి ఎందుకు వెళ్ళింది అనే విషయం మీరు తెలుసుకోవాలంటే నార్వే జియోగ్రఫీని మీరు చూడాలి ఒకసారి. వేర్ ఇస్ ఇట్ లొకేటెడ్? స్వీడన్ దగ్గర రష్యన్ బార్డర్ షేర్ చేసుకుంటుంది. 130 కిలోమీటర్స్ బార్డర్ ఎంత ఉంటుంది నార్వే అండ్ రష్యా. అండ్ రష్యన్ మెంటాలిటీని చూసి యూరోప్ ఎప్పటి నుంచో భయం ఉంది. అంతెందుకు యుక్రెయిన్ అంత అన్ని రోజుల నుంచి, అన్ని సంవత్సరాల నుంచి, అన్ని దశాబ్దాల నుంచి రెడీగా ఉంది కదా, రష్యాకి మా గొడవ అవుతుంది, రష్యా మమ్మల్ని తీసుకుంటుందని తెలిసినా కూడా చాలా వరకు భాగాన్ని లోనెస్క్ కానీ డోన్బాస్క్ అని చెప్పి ఈ రీజియన్స్ మొత్తాన్ని ఆల్రెడీ రష్యా జప్తు చేసి పెట్టేసుకుంది. మరి అలాంటిది నార్వే అనేది చాలా చిన్న దేశం, చాలా హ్యాపీ దేశం, 50 లక్షల మంది ఉంటారు, చాలా మంది ఆర్మీకి వెళ్ళరు, వాళ్ళు దే డిపెండ్ ఆన్ అవుట్ సైడ్ కంట్రీస్ వాళ్ళ ప్రొటెక్షన్ కోసం, భద్రత కోసం. ఇప్పుడు దాకా వాళ్ళు అమెరికా మీద డిపెండ్ అయ్యారు, ఇప్పుడు అమెరికా మీద నమ్మకం పోయింది వాళ్ళకి. రేపు పొద్దున్న వాళ్ళకి ఏదైనా అయితే మీరు నేటో దేశం కదా, మీరు మాకు ఎందుకు హెల్ప్ చేయట్లేదు అని చెప్పి నార్వే అడిగినా కూడా ట్రంప్ గారు ఒకటే మాట అంటారు, అయితే మా ఇరాన్తో మాకు యుద్ధం జరిగినప్పుడు మీరు రాలేదు కదా, మేము ఎందుకు వస్తాం, ఇప్పుడు మాకు డబ్బులు వేస్ట్ అనిపిస్తుంది, మీ గొడవ ఏదో మీరు పడండి అని ట్రంప్ గారు చెప్పినా చెప్పేసి ఈ విషయం రష్యా కూడా తెలుసు. అండ్ రష్యా ఇస్ అ న్యూక్లియర్ ఎక్విప్డ్ కంట్రీ. రేపు పొద్దున్న నార్వేని లాగేసుకుందాం అంటే ఇట్స్ వెరీ ఈజీ ఫర్ రష్యా. అండ్ ఇక్కడ సింపుల్గా మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, రష్యా లాంటి దేశానికి వేరే దేశాలతో పని ఏంటి, ఆక్రమించుకునే మెంటాలిటీ రష్యాకి ఎందుకు ఉంది అంటే, దానికి మీరు ఎక్స్ప్లెనేషన్ మొత్తం కన్నా ఒక్క వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. అక్కడ ఒక చిన్న పిల్లోడిని వ్లాదిమిర్ పుతిన్ గారు ఒక క్వశ్చన్ అడుగుతారు, నాన్న రష్యన్ బార్డర్ ఎక్కడ ఎండ్ అవుతుంది కాస్త చెప్పగలవా అంటే చెప్తుంటాడు పాప ఆయన, ఎలాస్కా దగ్గర ఇక్కడ, అక్కడ ఇది, ఇక్కడ అది అని చెప్పి లెఫ్ట్ రైట్ పైన కింద కొన్ని బార్డర్ పేర్లు చెప్పగానే, లేదు రష్యాకి అసలు బార్డర్సే లేవు, రష్యన్ బార్డర్ ఎక్కడా ఎండ్ అవ్వదు అని చెప్తే అక్కడ పోడియం మొత్తం క్లాప్స్ కొడుతుంది. ఒకసారి మీరు చూడండి అది. Берингов пролив с США. Граница России нигде не заканчивается. సో అలాంటి మెంటాలిటీతో ఉండే రష్యా నార్వేని తీసుకోవడం ఎందుకు అంత పెద్ద పని అవుతుంది? వాళ్ళు ఈజీగా లాగేసుకుందాం అంటే లాగేసుకుంటారు. అండ్ అలాంటి టైంలో అమెరికా మీద ఈ అపనమ్మకం ఉంది కాబట్టి నెక్స్ట్ ఏ దేశాలు ఉన్నాయని చూస్తుంటుంది. ఇదే నార్వే, ఇదే హైలీ డిపెండెంట్ కాబట్టి. నార్వే కూడా చాలా ఇంపార్టెంట్ దేశం, ఏదో చిన్న దేశం కదా, పెద్ద ఇన్కాన్సిక్వెన్షియల్ అనుకోకండి. ఇట్స్ వెరీ హ్యాపీ నేషన్. అండ్ ఈ నోబెల్ పీస్ ప్రైజ్లు కూడా అక్కడ నుంచి వస్తుంటాయి. సో న్యాచురల్గా ఫ్రాన్స్ వైపు వెళ్ళింది. నా నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మీకు రావచ్చు, ఫ్రాన్స్ దగ్గరికి ఎందుకు, ఫ్రాన్స్ ఎందుకు ఈ అంబ్రెలాని ఇస్తుంది? ఆల్రెడీ ఫ్రాన్స్ 8 కంట్రీస్కి ఆల్రెడీ ఇచ్చింది. నార్వే ఇస్ ద 9th కంట్రీ. ఆ దేశాల పేరు కూడా చెప్తాను నేను, బెల్జియం, జర్మనీ, నెదర్లాండ్స్, గ్రీస్, డెన్మార్క్, ఈ పోలాండ్లో, స్వీడన్ తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఇస్ నార్వే. అండ్ ఫ్రాన్స్ చాలా వెరీ స్మార్ట్ గేమ్ ఆడుతుంది. ఇవాళ ఒక పవర్ వాక్యూమ్ని ఖచ్చితంగా చూసింది ఫ్రాన్స్. ఒకటి యూఎస్ సాఫ్ట్ పవర్ పడిపోతుంది. యూఎస్ ఇస్ వెరీ రిచ్ కంట్రీ, బట్ యూఎస్ ఏదైనా చెప్తే నమ్మడానికి చాలా దేశాలు రెడీగా లేవు, ముఖ్యంగా ట్రంప్ గారి ఆధ్వర్యంలో. రెండోది చైనా లాంటి ఒక సూపర్ పవర్ ఎమర్జ్ అవుతుంది అండ్ యూఎస్కి టక్కర్ ఇవ్వడానికి రెడీగా ఉంది. మూడోది ఇటు యూరోపియన్ కంట్రీస్ అటు చైనా నమ్మలేవు, ఇటు అమెరికా నమ్మడానికి సిద్ధంగా లేవు. సో ఏదో ఒక గాడ్ ఫాదర్ లాంటి ఒక ఫిగర్ కావాలి. అండ్ ఎక్కడ అలాంటి వాక్యూమ్ క్రియేట్ అయినా కూడా ఒక దేశం రెడీగా ఉంటుంది జియో పాలిటిక్స్లో. అండ్ ఇక్కడ ఆ దేశం ఫ్రాన్స్ అయింది అంతే. ఈ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఆఫ్ ఫ్రాన్స్ కూడా అదే. ఫ్రాన్స్ ఇవాళ ఏం ప్రామిస్ చేస్తుంది, మీ దేశం మీద ఏ దేశమైనా న్యూక్లియర్ దాడి చేస్తే దానికి మేము రెడీగా ఉంటాం, మీ ప్రాణానికి మా ప్రాణం అడ్డు పెడతాం అనే మీనింగ్ వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. అండ్ ఎందుకు మనం తెలుసో తెలియకో చాలా మంచి పని ఏం చేసామంటే, ఫ్రాన్స్తో మనం మంచి సత్సంబంధాలు పెట్టుకున్నాం, ముఖ్యంగా ఇమాన్యుయల్ మ్యాక్రో గారితో. ఆయన పేరు చెప్పగానే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది ఆ G7 సమిట్ జరుగుతున్నప్పుడు ట్రంప్ గారు అక్కడికి వచ్చి వెళ్ళిపోతుంటే ఏదో వేరే గొడవతో వెళ్ళిపోయారు. ఆయన చైనాకి ఏదో గొడవ అవుతుంటే ఏదో వెళ్ళారు. ఈ ఇమాన్యుయల్ మ్యాక్రో గారు ఒక ట్వీట్ వేశారు అప్పుడు, ట్రంప్ గారిని ఏదో కొంచెం చురకేస్తూ ఒక ట్వీట్ వేస్తే దానికి రెస్పాండ్ అవుతూ అటెన్షన్ సీకింగ్ ఇమాన్యుయల్ మ్యాక్రో అంటాడు. ఆ ఫస్ట్ అటెన్షన్ సీకింగ్ అనే గుర్తొస్తుంటుంది నాకు ఇమాన్యుయల్ మ్యాక్రో అనే పేరు వినగానే. ఎనీవేస్ ఇక్కడ మెయిన్ పాయింట్ బీయింగ్, మనం వీ హ్యాడ్ రఫేల్ డీల్ మనం చేసాం మనం ఫ్రాన్స్తో. 4.5 జనరేషన్ జెట్స్ మనం తీసుకున్నాం. వి బాట్ ఇట్ ఫ్రమ్ ఫ్రాన్స్. ఇట్స్ అ వెరీ గుడ్ మూవ్. ఎందుకంటే ఫస్ట్ F-16, F-35 F-35 is too costly, F-16 too important. సో ఈ మధ్యలో స్వీట్ స్పాట్ని మనం తీసుకున్నాం. మధ్యలో ఇప్పటిదాకా మనకు 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ లేవు. అది ఏ దేశం నుంచి తీసుకుంటామో మనం చూడాలి ఒకటి. బట్ ఎట్ ద మూమెంట్ మోదీ గారికి మ్యాక్రో గారికి మంచి రిలేషన్షిప్ ఉంది. దే షేర్ అ వెరీ గుడ్ బాండ్. అండ్ ఇలాంటి టైంలో యూరోప్కి గాడ్ ఫాదర్ కింద ఫ్రాన్స్ వెళ్తున్నప్పుడు, ఫ్రాన్స్ అనేది ఎప్పటి నుంచో ప్లాన్డ్గా సోషల్ ఇంపాక్ట్ వచ్చేసరికి ఫ్రాన్స్లో ఇవాళ ఏదైనా జరిగితే ఒక 2-3 years తర్వాత వేరే రెస్ట్ ఆఫ్ ద యూరోపియన్ కంట్రీస్లో జరుగుతుంటుంది. సాఫ్ట్ పవర్, కల్చర్, ఫ్యాషన్ ఏదైనా అవనివ్వండి. సో భద్రతా విభాగంలో కూడా మేమే ముందుంటాం అని చెప్పి ఫ్రాన్స్ చెప్పకనే చెప్తుంది అనడానికి ఇది ఇంతకన్నా బెటర్ ఎగ్జాంపుల్ మనకు అవసరం లేదు. చూడాలి మరి నార్వే ఇంకా ఏ దేశాలు జాయిన్ అవుతాయో, అండ్ ఇంకా నేటో అనే కాన్సెప్ట్ ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది అని. అండ్ నెక్స్ట్ వచ్చే జియో పొలిటికల్ ఈవెంట్స్ అన్ని దీని చుట్టూనే జరుగుతుంటాయి. నేటో ఎంతవరకు ఉంటుంది, ఎంత పొటెంట్గా ఉంటుంది, ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది అని. అది కానీ డిస్మాంటిల్ అయితే ఎంటైర్ పవర్ స్ట్రక్చర్ మారిపోతుంది గ్లోబల్గా. ఐఎమ్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్ అసలు ఎట్ వెళ్తుంది ఈ సిచ్యువేషన్ అని చెప్పి. ప్యారల్గా మన దేశం నేషనల్ న్యూస్లోకి మనం వస్తే సిలిగురి కారిడార్ గురించి కానీ, చికెన్ స్నేక్ గురించి కానీ ఇవాళ రకరకాల పొలిటీషియన్స్ మాట్లాడుతున్నారు. సువేందు అధికారి గారు, అశ్విని వైష్ణవ్ గారు,
అమిత్ షా గారు, అంతేందుకు హిమంత బిశ్వ శర్మ గారు, వీళ్ళందరి పాయింట్ ఒక్కటే. చికెన్ స్నేక్ గురించి మీకు చిన్న బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలంటే అది ఒక 20 కిలోమీటర్ల స్ట్రెచ్. అది భారతదేశాన్ని మన 7 సిస్టర్స్తో కలిపి ఒక చిన్న స్ట్రెచ్. కాకపోతే ఇక్కడ హిమంత బిశ్వ శర్మ గారు ఏమంటారు, ఈ గ్యాప్ ఏదైతే ఉందో చాలా సెన్సిటివ్ గ్యాప్. అది ఆ లోపల ఎవరెవరైతే ఉంటున్నారో ఆల్ ద పీపుల్, వాళ్ళు ఆన్ పేపర్ వాళ్ళు ఇండియన్ సిటిజన్స్ అవ్వచ్చు, కానీ వాళ్ళు వచ్చింది బంగ్లాదేశ్ నుంచి 1950-60s వచ్చేసి ఉంటారు, సెటిల్ అయిపోయి ఉంటారు ఇక్కడ. కాకపోతే ఎలిజియన్స్ భారతదేశం వైపు ఉంటుందా బంగ్లాదేశ్ వైపు ఉంటుందా అంటే టైం వచ్చినప్పుడు మనం చెప్పలేం దాన్ని. అక్కడ మూవ్మెంట్ జరుగుతుంది. అండ్ దాని చుట్టూ 3 దేశాలు ఉన్నాయి, బంగ్లాదేశ్, భూటాన్ అండ్ నేపాల్. 130 కిలోమీటర్స్ అవతల చైనా ఉంది. అండ్ ఇవాళ కూడా 4.5 crore పాపులేషన్ అటు సైడ్ ఉన్నారు. అండ్ ఇక్కడ నుంచి ఒక చుక్క పెట్రోల్ వెళ్ళాలన్నా, ఒక సైకిల్ వెళ్ళాలన్నా, ఒక ట్రైన్ వెళ్ళాలన్నా, అంతేందుకు ఒక యూనిట్ పవర్ వెళ్ళాలన్నా కూడా ఆ రోడ్ నుంచే వెళ్ళాలి. సో హిమంత్ గారు ఏమంటున్నారు, చీఫ్ మినిస్టర్ ఆఫ్ అస్సాం, వాల్ డ్రాయింగ్స్ అని, పెయింటింగ్స్ అని, పోయిటరీ అని, సాఫ్ట్ ఆర్ట్ అని, లిటరేచర్ అని, రకరకాల ఒక మూమెంట్ లాంటిది జరుగుతుంది. బంగ్లాదేశ్ నేషనాలిటీని పుష్ చేస్తున్నట్టు ఆ పర్టిక్యులర్ రీజియన్లో వాళ్ళు ఏదో గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి మనం చాలా రెడీగా ఉండాలి. ముఖ్యంగా ఇల్లీగల్ ఇమిగ్రెంట్ సమస్యని మనం పోరాడాలి మనం. అంటే అశ్విని వైష్ణవ్ గారు, హీఈస్ అ రైల్వే మినిస్టర్ ఫర్ కంట్రీ, హీ వాస్ బీయింగ్ వెరీ కేటగిరికల్. రేపు పొద్దున్న ఆ 20 కిలోమీటర్ స్ట్రెచ్లో ఏదైనా జరిగినా కూడా కింద అండర్ గ్రౌండ్ రైల్వే స్ట్రక్చర్స్ మనం బిల్డ్ చేస్తున్నాం మనం. అమిత్ షా గారు ఏమంటారు, వెస్ట్ బెంగాల్ మొత్తం घुसपैठियों का जगह बन गया. असम के 9 जिले घुसपैठिया बहुल हो गए. मैं आज हिलाकांडी की इस पवित्र भूमि से कहकर जाता हूं, ये भारत की भूमि है. మీరు మైనారిటీ పాలిటిక్స్ చేసి ఎంతమందిని లోపల లాక్కొచ్చారంటే ఇవాళ వాళ్ళని పంపించాలంటే బయట ఇమేజెస్ చూడండి ఎలా కనబడుతున్నాయో. దట్స్ వై డిటెక్ట్, డిలీట్, డిపోర్ట్ అని చెప్పి ఒకటి స్టార్ట్ చేసింది మన గవర్నమెంట్. ముందు ఎవరి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కనిపెట్టాలి, డిటెక్ట్ చేయాలి. దాని తర్వాత వాళ్ళ పేర్లని రికార్డ్స్ నుంచి తొలగించాలి, రిమూవ్ చేయాలి, డిలీట్ చేయాలి. దాని తర్వాత వాళ్ళని నీట్గా బయటికి దోసేయాలి, డిపోర్ట్ చేయాలి. అందుకే శుభేందు అధికారి గారు కూడా భాగో, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బయటికి వెళ్ళండి మీరు. అండ్ ఆల్సో బీఎస్ఎఫ్ కూడా మన గవర్నమెంట్ 600 acres ఆఫ్ ల్యాండ్ ఇస్తుంది. నెక్స్ట్ 45 daysలో అది వెళ్ళబోతుంది. వాళ్ళు ఫెన్సింగ్ కట్టబోతున్నారు. 3 కొత్త ఆర్మీ క్యాంపులు పెట్టారు అక్కడ. ఒక చాలా పెద్ద డ్రైవ్ జరగబోతుంది ఇల్లీగల్ బంగ్లాదేశీ ఇమిగ్రెంట్స్కి సంబంధించి. ఎందుకంటే మనం ముందు రెడీగా ఉండడం ఈజ్ బెటర్. తర్వాత ఏదైనా జరిగి ఆ చికెన్స్ కట్ చేసి అక్కడ మళ్ళీ తర్వాత ఒక పెద్ద మిలిటరీ సిచ్యువేషన్ ఒకటి అరైజ్ అయ్యి అండ్ August 2024 తర్వాత బంగ్లాదేశ్ మనం ఏ విధంగా ఎట్టి పరిస్థితుల్లో మనం నమ్మలేం. మనం కొత్త లీడర్ వచ్చాడు కానీ స్టిల్ చాలా అన్స్టేబుల్గా ఉంది అక్కడ సిచ్యువేషన్. ఇన్ఫాక్ట్ ఈ ఎంటైర్ సిలిగురి కారిడార్ మీద, డ్రైవ్ మీద ఐల్ మేక్ ఎ సెపరేట్ వీడియో. ఇది జస్ట్ మీకు ఇక్కడ అర్థం కావాలి సిచ్యువేషన్ అని చెప్పాను, బికాస్ ఎవ్రీబడీ ఈస్ టాకింగ్ అబౌట్ ఇట్. అండ్ ఆల్సో January 2025లో ఈ బార్డర్స్ దగ్గర, ముఖ్యంగా బంగ్లాదేశీ బార్డర్స్ దగ్గర 85 కోట్ల వర్త్ స్మగ్ల్డ్ గూడ్స్ సరుకు దొరికింది. వేల సంఖ్యలో బంగ్లాదేశీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని అరెస్ట్ చేశారు. ఇది జస్ట్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 1 year. ఇప్పుడు బయటికి వెళ్ళాల్సి వస్తే లక్షల్లో జనాలు బయటికి వెళ్ళాలి, లక్షల్లో డిపోర్ట్ చేయాలి. అండ్ వీళ్ళందరూ ఏంటి, ఇప్పుడు వీళ్ళందరూ బయటకు వెళ్తుంటే అరే పేదవాళ్ళు పాపం మన దేశంలో బ్రతుకు తెరువు కోసం అంటే ఎవరి బ్రతుకు తెరువుని ఎవరు, సింపుల్గా చెప్తున్నాను కదా ఈ పాయింట్ నాకు ఇప్పటికీ అర్థం కాదు. మన పేదవాళ్ళు, మన నిరుపేదలు, మన రేషన్ సామాన్లు వాళ్ళకి ఎందుకు భాగం ఇవ్వాలి? మనం ఏదైనా ధర్మసత్రమా మనం? ఇది నేను చెప్తున్న మాట కూడా కాదు, అమిత్ షా గారు అన్నారు. ఇది మన ఉద్యోగాలు తీసుకుంటారు, మన దేశం బట్టి ఎటువంటి ఎలిజెన్స్ ఉండదు. రేపు పొద్దున్న ఏదైనా ఒక సిచ్యువేషన్ వస్తే ఇట్లా చేంజ్ అవుతుంది ప్లేట్. మన ఫ్రీబీస్లో వాళ్ళకి షేర్ కావాలి, మన వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఎవరు ఆలోచించరా? దట్ ఈస్ ద పాయింట్ హియర్. ఎనీవేస్ ఇదే లైన్ ఆఫ్ థాట్లో మన మ్యాంగోస్ ఏవైతే ఉన్నాయో, మల్లిక కానీ, అల్ఫాన్సో కానీ, మన బంగిరపల్లి కానీ, ఇవన్నీ ఎక్స్పోర్ట్ అవుతుంటాయి. దేర్ ఆర్ ఎక్స్పోర్ట్ క్వాలిటీ మ్యాంగోస్. అది జపాన్ ఈజ్ అ వెరీ బిగ్ మార్కెట్. అది చిన్న దేశం అనుకోకండి, వాళ్ళు చాలా ప్రీమియం మార్కెట్, చాలా పెద్ద మార్కెట్ ఫ్రూట్స్కి సంబంధించి. అలాంటి వాళ్ళు 1986 to 2006 భారతదేశం మీద ఒక బ్యాన్ ఉండేది. ఒక రకమైన ఫ్లైస్ ఉంటాయి, అది ఆ ఫ్లైస్ మీ మ్యాంగోస్లో ఉన్నాయి. వాళ్ళు చాలా జీరో రిస్క్ అప్రోచ్ వాళ్ళు తీసుకుంటారు. అవి ఏంటంటే ఈ ఫ్లైస్ ఏం చేస్తాయంటే ఫ్రూట్స్లోకి వెళ్ళి గుడ్లు పెట్టేస్తాయి అండ్ ఇట్ విల్ స్పాయిల్ ద ఎంటైర్ క్రాప్. సో దానికి జాగ్రత్త పడుతున్నట్టు ఎవ్రీ ఇయర్ జపాన్ నుంచి వస్తారు, ఈ మ్యాంగో సీజన్ ముందు వస్తారు, యూపీకి వచ్చారు, ఆ ఫెసిలిటీస్ చూస్తే అందులో చిన్న ఇన్కన్సిస్టెన్సీస్, డెఫిషియన్సీస్ కనబడ్డాయి. వాళ్ళు బ్యాన్ చేసి వెళ్తే ఇక్కడ ఒక ఆర్గ్యుమెంట్ మొదలైంది, జపాన్కి మన ఎకానమీ నచ్చట్లేదు. నో, దట్స్ నాట్ ద పాయింట్ హియర్. మన FSSAI ఏదైతే ఉందో వాళ్ళ పని వాళ్ళు కరెక్ట్గా చేయనందువల్ల జపాన్లో వీఆర్ ఫేసింగ్ దిస్. అంతే. ఏదో ఇక్కడ మెరిట్ మీదే ఇది ఉన్నట్టు మనం మాట్లాడాలి. అన్ని మన దేశం అంత పర్ఫెక్ట్గా చేస్తుందని అయితే కాదు కదా ఇక్కడ సిచ్యువేషన్. ఇక్కడ ఎక్కడైతే ఒక స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఉందో మనం ఇంప్రూవ్ అవ్వాలి, బెటర్ అవ్వాలి. 2006 తర్వాత 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక బ్యాన్ పడింది, అది కూడా మ్యాంగో సీజన్లో. మన ఎక్స్పోర్టర్స్ చాలా లాస్ని ఖచ్చితంగా మనం చూస్తాం. వాళ్ళ ఆర్గ్యుమెంట్ కూడా ఒకటి ఉంది, ఏదో 1-2 ఫెసిలిటీస్ చూసి మా మ్యాంగోస్ మీద ఎందుకు ఇట్లా, మేము ఇప్పుడు ఏం చేయాలి, ఎవరికి చెప్పుకోవాలని చెప్పాలి అంటున్నారు. వాళ్ళ బాధకు అర్థం ఉంది, బట్ ఇక్కడ ఏమీ చేయలేని పరిస్థితి. జీరో రిస్క్ అప్రోచ్ ఆ దేశం తీసుకుందాం అనుకుంటే దానికి మనం ఏం చేయలేం. మనం 100% పర్ఫెక్ట్గా ఉండాలి. అప్పుడు అది జరిగేదాకా వాళ్ళైతే తీసుకొని అంటున్నారు, మనం చూడాలి ఏం జరుగుతుంది సిచ్యువేషన్ ఈ మ్యాంగోస్కి సంబంధించి. అది కూడా పీక్ సీజన్ ఇలా దెబ్బ తగలడం మనకు మంచిది కాదు. దీని మీద మీరే ఉంటారు, నాకు కింద కామెంట్స్లో మీరు ఖచ్చితంగా మీరు రాయండి. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ, సిక్కిం అనే స్టేట్ అఫీషియల్గా భారత్లో జాయిన్ అయింది ఏ సంవత్సరంలో? సిలిగురి కారిడార్ దీని తర్వాత ఇంకా ఇంపార్టెంట్ అయింది. ఆప్షన్ ఏ ఇస్ 1967, ఆప్షన్ బి ఇస్ 1969, ఆప్షన్ సి ఇస్ 1971, ఆప్షన్ డి ఇస్ 1975.
5. మీకు సమాధానం తెలిస్తే కింద రాయండి, తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ అని రాయండి. ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లా చేయడానికి, అక్కడ ఇలాంటి వీడియోస్ రీల్స్లో వస్తున్నాయి. రోజు ఒక ఇంపార్టెంట్ రీల్ వస్తుంది ఇంపార్టెంట్ టాపిక్ మీద. అది మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చి మీరు ఫాలో అవ్వండి. అండ్ ఏజూడ్ గ్లోబల్ అని మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నా కైండ్ ఆఫ్ వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకుంటే డెఫినెట్లీ దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని కట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, ఈ రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. ఇన్ఫాక్ట్ మీరు డైలీ చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది అనుకుంటున్నారు ఈ వీడియోస్. అలాంటి కొత్త వాళ్ళు కానీ మీరు కానీ ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? సింపుల్గా చెప్తున్నా, ఈ నాలెడ్జ్ పిల్ మీ దాకా తెచ్చే పూచి నాది. మీరు జస్ట్ కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. మీకోసం 2 వీడియోస్ పెడుతున్నాను. పాకిస్తాన్కి సంబంధించి లష్కర్ తోయిబా ఒక చాలా పెద్ద వార్నింగ్ జారీ చేసింది. అండ్ ఫ్రాంక్లీ స్పీకింగ్, పాకిస్తాన్ సిచ్యువేషన్ అసలు ఏమాత్రం బాగాలేదు. దాని గురించి ఏమాత్రం క్లారిటీ మీకు రావాలన్నా క్రిస్టల్ క్లియర్ ఇన్ఫర్మేషన్తో ఒక వీడియో ఇక్కడ ఉంది. లేదు కొంచెం ఇంటర్నేషనల్ జియోపొలిటికల్ పరంగా అసలు ఏం జరుగుతుంది, యుద్ధానికి సంబంధించి తెలుసుకుందాం ఇరాన్కి యూఎస్కి అంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.